హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. మనం ఇప్పుడు ఆలు, ఉల్లిపాయ పకోడా తయారు చేసుకుంటున్నాం. ఆలుని 3 ఆలు తీసుకున్నాను నేనిక్కడ. నిలువుగా కట్ చేసి తీసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. నిలువుగా కట్ చేసి తీసుకున్నానండి. ఇవి వేసుకున్న తర్వాత మనం కొత్తిమీర, కరివేపాకు అన్నీ కట్ చేసి ఉంచుకోవాలి. ఇవి వేసేసుకోండి. ఇవి వేసిన తర్వాత చిన్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకోండి. లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే వేసుకోవచ్చు. శనగపిండి 1 కప్పు తీసుకున్నాను. బియ్యం పిండి అరకప్పు తీసుకున్నాను. అర స్పూన్ వాము తీసుకున్నాను. వాము వేసిన తర్వాత గరం మసాలా అర స్పూన్ తీసుకున్నాను. కారం స్పూన్ వేసానండి. మీ కారాన్ని తగినట్లుగా ఇంకొంచెం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ వేసిన తర్వాత మొత్తం కలిపేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి వేసి నేను ఇలా కలుపుతున్నాను. ఇలా మనం ఎంత బాగా కలపగలిగితే అంత బాగుంటుంది. ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది. ఈ ఆనియన్స్ ఎంత కలిపితే అంతగా వాటర్ మనకి వస్తుంది. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ చక్కగా పట్టేస్తాయి. సగం వరకు ఆ వాటర్ సరిపోతుంది. మిగతావి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోండి. కొంచెం సాఫ్ట్గా ఉండేటట్లుగా కలుపుకోవాలి. వర్షాలు పడుతున్నప్పుడు వేడిగా ఇలాంటి స్నాక్స్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఈజీగా టేస్టీగా ఉండే ఇలాంటి ఆలు పకోడాలు తయారు చేసుకోండి. చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. కళాయిలో తగినంత ఆయిల్ వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత చెయ్యి తడి చేసుకొని నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ ఎంతవరకు పడుతుందో అంతవరకు వేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇది మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా కలర్ వచ్చే వరకు వేసుకోండి. నేను మరలా వేస్తున్నాను. నేను ఇలా 3 ట్రిప్పులు వేసానండి. సరిపోయింది. ఇది మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేస్తూ ఉండండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.